మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన ఛానల్లో ఉన్న నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అలాగే ముందు వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం, వినండి. సాన్వి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడుతుంది. అప్పుడే తన ఆలోచనల ప్రవాహం అవుతుంది. సాన్వి షవర్ ఆఫ్ చేసి అప్పటికే తడిచిపోయి ఉన్న చీరని తీసేస్తూ తన నడుం మీద ఉన్న చేతి వేళ్ల గుర్తులను చూస్తూ తన నడుం మీద ఉన్న నిరుపం చేతి వేళ్ల గుర్తులతో వాటర్తో చెరిపేయాలని చూస్తుంది. కానీ ఆ గుర్తులు అలాగే ఉండడంతో అసలు అంత గట్టిగా ఎలా పట్టుకున్నావురా అని అనుకుంటుంది. మరోవైపు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావేంటి అని సాన్విని అడుగుతుంది హేమ. ఆ మాటలకి సాన్వి చెప్పా కదే హెడ్ఏక్గా ఉంది అని, అందుకే వెళ్ళిపోయాను అని అంటుంది. హేమతో వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. అలా హేమ డైవర్ట్ అవ్వడంతో సాన్వి ఊపిరి పీల్చుకుంటూ ఇంకా టైం అవ్వడంతో హేమకి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 18. తనే నీ కోడలు. హేమ వెళ్ళిపోవడంతో సాన్వి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే సాన్వి ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేయాల్సి ఉండడంతో సాన్వి తన అమ్మ, అత్త, పిన్ని, బావ, మరదలు, అన్నయ్యలతో కలిసి షాపింగ్కి వెళ్తుంది. మరోవైపు నిరుపంకి ఆ విషయం తెలియడంతో తన రూమ్లో నుండి బయటికి వస్తూ ఉండగా ఎదురుగా తన మామ్ని చూసి, అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు నిరుపం. ఆ మాటలకి వీణా గారు, నేను నా కోడల్ని చూడాలిరా అనుకుంటున్నాను, ఎప్పుడు తీసుకువెళ్తావు అని అడుగుతారు నిరుపంని. ఆ మాటలకు నిరుపం, అమ్మ ఇంకో ఫ్యూ డేస్లో తనే ఇంటికి శాశ్వతంగా వస్తుంది కదా, ఇంకెందుకు ఇప్పుడు కలవడం అని అంటాడు నిరుపం. ఆ మాటలకి వీణా గారు, అంటే ఏంటిరా, నువ్వు ఎవరిని తీసుకువచ్చినా నేను తను నా కోడలు అని ఒప్పుకోవాలా అని నేను ఇప్పుడు చూడాలి అని గట్టిగా మొండి పెడతారు వీణా గారు. ఆ మాటలకి నిరుపం ఒక్క క్షణం ఆలోచించి, సరే తీసుకువెళ్తాను, కానీ తనని చూడ్డానికి మాత్రమే, మాట్లాడడం మాత్రం తను ఈ ఇంటికి వచ్చిన తర్వాతే. అలా అయితేనే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, లేదంటే లేదు అని అంటాడు నిరుపం. ఆ మాటలకి వీణా గారు చిన్నగా నిరుపంని కొడుతూ, ఏదో ఒక మెలిక లేకుండా ఏ పని చెయ్యవు కదరా, సర్లే ముందుకైతే నా కోడల్ని చూపించు అని చెప్తారు వీణా గారు. దానికి నిరుపం వీణా గారితో పాటు కలిసి సాన్వి వాళ్ళు వెళ్ళిన షాపింగ్ మాల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆల్రెడీ వాళ్ళనే ఫాలో అవుతున్న నిరుపం గారి అసిస్టెంట్ నిరుపం దగ్గరికి వస్తూ, సార్ మేడం గారు పై ఫ్లోర్లో ఉన్నారు అని చెప్తాడు. దానితో నిరుపం వీణా గారితో తీసుకువెళ్తూ దూరంగా శారీలు చూస్తున్న సాన్విను చూపిస్తూ, అమ్మా తనే నీ కోడలు, ఎలా ఉంది అని అడుగుతాడు నిరుపం. తర్వాత ఆ మాటలకి వీణా గారు దూరంగా రెడ్ కలర్ డ్రెస్లో సింపుల్గా ట్రెడిషనల్ లుక్లో ఉన్న సాన్వి వైపు చూస్తూ ఒక ప్లెజెంట్ స్మైల్ ఇస్తారు. తన తల్లి ఫేస్లో ఆ స్మైల్ని చూసిన నిరుపం వీణా గారి భుజం చుట్టూ చేతిని వేస్తూ, తమరి కోడలు నచ్చినట్టే కదమ్మా అని అడుగుతాడు. దానికి వీణా గారు, నా కోడలికేమ్రా బంగారం ఉంది కానీ అని అంటూ నిరుపం వైపు చూస్తూ ఆగిపోతారు. తన తల్లి దేని గురించి ఆలోచిస్తుందో అర్థం కావడంతో, అమ్మ నేను అన్నీ ఆలోచించాను, నాకు సాన్వి కావాలి అమ్మా, తను నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వు తను నా జీవితంలో ఉన్నంత వరకు నాకు ఇంకేం అవసరం లేదమ్మా అని దూరంగా కనిపిస్తున్న సాన్వి వైపు తదేకంగా చూస్తూ చెప్తాడు నిరుపం. ఆ మాటలకి వీణా గారు, సరేనన్నా ఏం కాదు,
అంతా మంచి జరుగుతుందిలే. ముందు నువ్వైతే నా కోడల్ని మన ఇంటికి త్వరగా తీసుకురా అని చెప్పి నేను ఒకసారి వెళ్ళి నా కోడల్ని కలిసి వస్తానురా అని అంటారు. ఆ మాటలకి నిరుపం, అమ్మా నేను నీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు అదంతా కుదరదు అని అంటారు. కిరణ్ అమ్మని జాగ్రత్తగా డ్రాప్ చేయి అని చెప్తే వీణా గారికి అక్కడ నుండి పంపించేస్తాడు నిరుపం. వీణా గారు వెళ్ళిపోవడంతో అక్కడ నుండి నిరుపం సాన్వి వైపే తదేకంగా చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు చీరలు చూస్తున్న సాన్వి తననే ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. సాన్వి అలా వెనక్కి తిరగడం చూసిన నిరుపం సాన్వికి కనపడకుండా పక్కకి తప్పుకుంటాడు. చుట్టూ చూస్తున్న సాన్వికి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎదురుకి తిరుగుతూ, ఎందుకు నాకు ఇక్కడే ఎక్కడో నిరుపం ఉన్నట్టుగా అనిపిస్తుంది, నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటూ, అంతలోనే తన అంతరాత్మ తనని తిట్టుకున్నట్టుగా, బుద్ధిలేని సాన్వి నిరుపం గురించి అసలు ఆలోచించకూడదు అని అనుకుంటున్నావా? మళ్ళీ ఏంటి నిరుపం ఇక్కడ ఉన్నాడేమో అని అనుకుంటున్నావు? అసలు ఆ నిరుపంకి ఎలా తెలుస్తుంది నువ్విక్కడకు వచ్చినట్టు? అందుకే పనికి మాలిన ఆలోచనలు పక్కన పెట్టి ముందు షాపింగ్ మీద దృష్టి పెట్టు అని తనకి తానే చెప్పుకుంటుంది సాన్వి. సాన్వి అలా పరధ్యానంగా ఉండడం చూసిన నైనిక, హలో వదిన గారు, మా అన్నయ్యని పక్కన పెట్టుకొని ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది. ఆ మాటలకి సాన్వి కంగారుగా, నేనెవరి గురించి ఆలోచిస్తాను, అలాంటిదేం లేదు అని అంటుంది సాన్వి. ఆ మాటలకి నైనా, ఓకే సాన్వి, నేనేదో సరదాగా అన్నాను, నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావు? ముందు ఒక శారీ సెలెక్ట్ చేసుకో రేపటికి అని అంటుంది. ఆ మాటలకి సాన్వి చీరలు అన్నీ చూస్తుంది, కానీ అవేం అంతగా నచ్చకపోవడంతో వాటి వైపు కాస్త విసుగ్గా చూస్తూ ఉంటుంది సాన్వి. సాన్వి అలా ఉండడం చూసిన జయదేవ్ సాన్వి పక్కన కూర్చుంటూ, ఏమైందిరా, ఏం నచ్చలేదా అని అడుగుతాడు. ఆ మాటలకి సాన్వి, అలాంటిదేం లేదు బావా, ఏది తీసుకోవాలో తెలియడం లేదు అంతే అని అంటుంది సాన్వి. దానికి జయదేవ్ ఒక శారీని సాన్వికి చూపిస్తూ, అది ఎలా ఉందిరా అని అడుగుతాడు. అది కూడా సాన్వికి నచ్చకపోవడంతో నచ్చలేదు అని చెప్పబోతుంది. కానీ అంతలోనే తన అత్త పిన్ని చీర చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి రమ్మనడంతో ఇష్టం లేకపోయినా వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న ట్రయల్ రూమ్ వైపు నడుస్తుంది సాన్వి. సాన్వి అలా వెళ్ళడం చూసిన నిరుపం సాన్వి వెనకాలే వెళ్తూ సాన్వి డోర్ క్లోజ్ చేసేలోపే చెయ్యి అడ్డుగా పెట్టి సాన్వితో పాటు లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి సాన్విని అరవకుండా నోటిని చేతితో మూసేస్తూ మిర్రర్ని ఆనిస్తాడు. సడన్గా అక్కడ నిరుపంని చూడడంతో ఒక్కసారిగా సాన్విలో కాస్త భయం కనబడుతుంది. దానితో కనురెప్పలు స్పీడ్గా మూస్తూ తెరుస్తూ తన నోటి మీద ఉన్న నిరుపం చేతిని తీసేస్తూ, నువ్వేంటి ఇక్కడ అని వణుకుతున్న స్వరంతో అడుగుతుంది సాన్వి. ఆ మాటలకి నిరుపం సాన్వి చేతిలోని చీరను ఒకసారి చూసి సాన్వి వైపు చూస్తూ, నువ్వు నన్ను తలుచుకున్నట్టు అనిపించిందిరా, అందుకే వెంటనే వచ్చేశాను అని చెప్తాడు. ఆ మాటలకి సాన్వి కోపం తెచ్చుకుంటూ, అందుకని ట్రైన్ రూమ్లోకి వస్తావా? అయినా నేనేం నిన్ను తలుచుకోలేదు, నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా అని అడుగుతుంది సాన్వి. హూ, అయితే నువ్వు నన్ను తలుచుకోలేదా అని అడుగుతాడు నిరుపం. ఆ సాన్వి అప్పటికే తల అడ్డంగా ఊపడంతో ఒక్కసారిగా సాన్వి మీదకి లాక్కుంటూ, నువ్వు అబద్ధం చెప్పినా బాగా భయపడినా నీ కనురెప్పలు చాలా స్పీడ్గా కొట్టుకుంటాయి కన్నమ్మా, అందుకే నాకు అబద్ధం చెప్పాలని చూడకు, ఓకేనా అని అంటూ, ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? రేపు నా పెళ్ళి అని చెప్పడానికి వచ్చాను కన్నమ్మా అని చెప్తాడు నిరుపం. ఆ మాటలకి సాన్వి ఆశ్చర్యపోతూ, ఏంటి రేపు నీ పెళ్ళా అని అడుగుతుంది. మాటలకి నిరుపం, అవును నా పెళ్ళే,
అందుకే నీకు ముందే చెప్దామని వచ్చాను. నువ్వు ఖచ్చితంగా రావాలి కన్నమ్మ, సరేనా అని అంటాడు. ఆ మాటలకి సాన్వి ఏం అర్థం కాకపోవడంతో నేను రాలేను, రేపు నా బావతో నాకు ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. ఆ విషయం నిరుపంకి ముందే తెలిసినా కూడా అలా సాన్వి నోటి నుండే వినడంతో ఒక్కసారిగా చేతి పిడికిల్ని గట్టిగా బిగుసుకుంటుంది. కానీ అంతలోనే నార్మల్గా అవుతూ జరిగేవి ఎలా అయినా జరుగుతాయి కన్నమ్మ, అలాగే నువ్వు కూడా వస్తావులే అని చెప్తూ సాన్వి నుదుటిన పెదవులు అద్ది డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోతాడు. కానీ సాన్వి నిరుపం పెట్టిన ముద్దు నుండి ఇంకా తేరుకోలేక అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే మరి నిరుపం సాన్వి ఎంగేజ్మెంట్ని అడ్డుకుంటాడా? నిజంగా నిరుపం పెళ్లి చేసుకుంటున్నాడా? అయితే ఎవరిని చేసుకుంటున్నాడు అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.